వరంగల్లో ముఖ్యమంత్రి హాజరైన ప్రజాపాలన విజయోత్సవ సభకు కొంతమంది నాయకులు డుమ్మా కొట్టడంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు మరోసారి కనిపించింది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రజాపాలన విజయోత్సవ సభకు డుమ్మా కొట్టారు. సీఎం రేవంత్ రెడ్డికి దొంతి మాధవరెడ్డికి ఎక్కడ చెడిందో కానీ దాని ప్రభావం నర్సంపేట నియోజకవర్గంపై పడింది. అన్ని నియోజకవర్గాల్లో పనుల కోసం ఎమ్మెల్యేలు పోటీ పడుతూ ఉండగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాత్రం ఎలాంటి పనులు కావాలని సీఎం దగ్గరికి పోలేని పరిస్థితి ఉంది అంటున్నారు క్యాడర్. ఎన్నికల సమయంలో దొంతి మాధవరెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసే సమయంలో మొదలైన విభేదాలు ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చాయి. దీనికంటే ముందు నర్సంపేట నుంచి గెలుపొందితే తాను బీఆర్ఎస్ పార్టీలో చేరుతానని కేటీఆర్తో దొంతి మాధవరెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఒక 2000 గజాల స్థలాన్ని కేటీఆర్ ద్వారా రెగ్యులర్ చేసుకున్నారు. అప్పట్లో ఆ రెగ్యులరైజేషన్ కాపీ నర్సంపేట నియోజకవర్గంలో చక్కర్లు కొట్టింది. నర్సంపేట బీఆర్ఎస్ నాయకులు తమ పార్టీ అధికారంలోకి వస్తే చేరడం ఖాయమని భావించారు. ఈ విషయం రేవంత్ రెడ్డికి చేరడంతో ఆనాటి నుంచి నేటి వరకు విభేదాలు మరింత పెరిగాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల సంక్షోభం ఎప్పటి నుంచో ఉంది. కాంగ్రెస్ నేత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గంగా దొంతి మాధవరెడ్డి ఉన్నారు. అప్పట్లో ఉత్తమ్ను సీఎం చేయాలని మాధవరెడ్డి డిమాండ్ కూడా చేశారు. అయితే బయట నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి తనకంటే జూనియర్ అని, అతన్ని తాను కలవడం ఏంటి అని తన క్యాడర్తో అంటున్నారని తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి పాదయాత్ర ములుగు జిల్లా మేడారంలో ప్రారంభించారు. నర్సంపేటలో పాదయాత్రకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తే దొంతి మాధవరెడ్డి రేవంత్ రెడ్డిని రాకుండా సంకేతాలిచ్చాడు. రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేసినా కనీసం కలవకుండా ఉన్న దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా కలిసిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కనీసం కటసీ కోసమైనా కలవలేదు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట నుంచి సీఎం కాన్వాయ్ వెళ్లినా కూడా మాధవరెడ్డి కలవలేదు. రాష్ట్ర ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ జాంగా రాఘవరెడ్డి కూతురు వివాహానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి హాజరైనా దొంతి మాధవరెడ్డి మాత్రం హాజరు కాలేదు.